అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా మరింత దూకుడుగా వ్యవహరించబోతోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో కూల్చివేతలు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది. కూల్చివేశాక ఆ నిర్మాణాల శిథిలాలను తొలగించే బాధ్యతను తీసుకుంటున్నట్లు ప్రకటించిన హైడ్రా వాటిని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు సిద్ధమైంది. ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో కూల్చివేతలను చేయనున్న హైడ్రా బిడ్డర్లకు పలు షరతులు విధించింది. హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలను ఆక్రమించి అనధికారికంగా చేపడుతున్న నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరింత దూకుడుగా వ్యవహరించబోతోంది. తమ వద్ద ఉన్న పరిమిత సిబ్బంది, యంత్రాలతో ఇప్పటికే 23 చోట్ల 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాలు పరిరక్షించింది. పెద్ద సంఖ్యలో వస్తోన్న ఫిర్యాదులు, అన్యాక్రాంతమైన చెరువులు, నాలాలు, ఇతర ప్రభుత్వ స్థలాలు, పార్కుల్లోని నిర్మాణాలు కూల్చేందుకు కాంట్రాక్టు పద్ధతిలో ముందుకెళ్లాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. ఈ మేరకు హైడ్రా కూల్చివేతలు, శిథిలాల తొలగింపు, అత్యాధునిక యంత్రాల కోసం టెండర్లను ఆహ్వానించారు. ఈ నెల 27 వరకు ఆఫ్లైన్ లో టెండర్లు ఆహ్వానిస్తూ బిడ్డర్లు తమ ప్రతిపాదనలను సీల్డ్ కవర్లో హైడ్రా కార్యాలయానికి సమర్పించాలని కోరారు. ఏడాది కాల పరిమితితో బిడ్లు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్న హైడ్రా టెండర్లలో పాల్గొనే బిడ్డర్లు, సంస్థలు నియమ నిబంధనలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని షరతులు విధించారు. తమ ఆధీనంలో పనిచేసే సంస్థకుండాల్సిన అర్హతలు, పరిమితులను వివరించారు. బిడ్డర్లు తప్పనిసరిగా యంత్రాలు కలిగి ఉండాలని, 20 మీటర్ల ఎత్తులో ఉన్న ఏ నిర్మాణాన్నైనా కూల్చేలా హై రీచ్ హైడ్రాలిక్ యంత్రాలు ఉండాలని నిబంధన పెట్టారు. ఓఆర్ఆర్ లోపలే అందుబాటులో ఉంటూ కూల్చివేతకు 4 గంటల ముందే యంత్రాలు సమకూర్చాలని షరతు విధించారు. బిడ్డర్లు తప్పనిసరిగా జీఎస్టీ, పాన్ తో పాటు 3 ఏళ్ల ఐటీ రిటర్న్లతో సహా చెల్లుబాటయ్యే చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్లు సమర్పించాలి. అదనంగా చార్టర్డ్ అకౌంటెంట్ తో ధృవీకరించిన బ్యాలెన్స్ షీట్, లాభ నష్టాల టర్నోవర్ సర్టిఫికేట్ వంటి అన్ని ఆర్థిక పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలన్నారు. బిడ్డర్ గత 3 ఆర్థిక సంవత్సరాల్లో ఏదైనా ఒక ఏడాదికి ధృవీకరించబడిన వార్షిక టర్నోవర్ నివేదికను అందించాలని, కనీసం 2 కోట్ల టర్నోవర్ ఉండాలని షరతు విధించింది. అలాగే ఇప్పటికే ఒక కూల్చివేత ప్రాజెక్టును రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో చేసి ఉండాలని, దాని విలువ ₹1,00,00,000 ఉండాలని పేర్కొన్నారు. అందుకు సంబంధించి నోటరీ చేసిన వర్క్ ఆర్డర్, వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ కాపీలు సమర్పించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరారు. ఇంప్లోషన్ టెక్నిక్ ఉపయోగించి నిర్మాణాలు కూల్చడంలో అనుభవం ఉన్న ఏ బిడ్డర్కైనా ప్రాధాన్యం ఉంటుందని, పొరుగున ఉన్న నిర్మాణాలకు నష్టం జరగకుండా పనిచేసే అనుభవం ఉన్నవారు ఆ మేరకు అవసరమైన ఆధారాలు సమర్పించాలన్నారు. గ్రౌండ్ ఫ్లోర్, 5 అంతకంటే ఎక్కువ అంతస్తులు, హై రీచ్ యంత్రంతో కూల్చివేతతో 5 గంటల్లోగా పని పూర్తి చేసేలా ఉండాలని రంగనాథ్ తెలిపారు. బిడ్డర్కు తప్పనిసరిగా కనీసం 5 ఏళ్ల అనుభవం ఉన్న సేఫ్టీ ఇంజనీర్ ఉండాలన్నారు. తమ ప్రతిపాదిత కూల్చివేత ఛార్జీలు సమర్పించాలని, అందులో ఇంధనం, రవాణా, ఆపరేటర్, నిర్వహణ, మరమ్మతులు మొదలైన వాటి ఖర్చులుండాలని పేర్కొన్నారు. అన్ని యంత్రాల పనితీరును హైడ్రా భౌతికంగా తనిఖీ చేస్తుందని వివరించారు. రవాణా ఖర్చు, శిథిలాల తొలగింపు బాధ్యత బిడ్డర్లదేనన్న హైడ్రా కమిషనర్ వాహనాలు మరమ్మతులో ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, వాటికి పని గంటల ప్రకారమే చెల్లింపులు ఉంటాయన్నారు. పనితీరు సంతృప్తికరంగా లేకపోయినా హైడ్రాకు ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చినా కాంట్రాక్ట్ను రద్దు చేస్తామని, సెక్యూరిటీ డిపాజిట్లు జప్తు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమగ్రంగా వివరించారు.